భారతదేశంలో తప్ప ఇంకెక్కడా కూడా ఇటువంటివి ఉండవు. ఎక్కడున్నా కానీ ఏదో ఒకటే ఉంటుంది. కానీ ఈ ఒక్క సనాతన ధర్మంలోనే రకరకాల పాటలు, రకరకాల దేవుళ్ళు, వందల వేల చెట్టుని, పుట్టని, గొడ్డుని, గోదని అన్నిటినీ దైవంగా భావించే ఒక్క ధర్మం సనాతన హైందవ ధర్మం. ఇలాంటి ధర్మంలో పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఈ ధర్మంలో పుట్టినందుకు. అన్ని మతాలను గౌరవించే ఏకైక ధర్మం హైందవ సనాతన ధర్మం. ఇది ఇంత గొప్ప ధర్మం ఈ భూమి మీద, ఈ భూమి ఉన్నంతకాలం ఒకవేళ ప్రళయం వచ్చినా కానీ నిలబడే ఒకే ఒక్క గోళం భారతదేశం ఉన్నటువంటి కాశీ లాంటి పవిత్ర క్షేత్రం అనేది సనాతనంగా ఎప్పటి నుంచో మన ఋషులు మహర్షులు అందరూ చెప్తున్నారు. కాబట్టి హైందవ సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయం ఒకే ఒక్క విషయం, కైండ్నెస్, జాలి, దయ పక్కవాడి పట్ల. మనందరికి కూడా ఏమైపోతుందంటే విపరీతంగా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని బతకాలనే ఒక పరిస్థితిని మనందరం అలవాటు చేసుకుంటా ఉన్నాం.